విద్యార్థులు బాగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ అన్నారు. చాచా నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా ప్రకటించిన ఉద్దేశం అదేనని తెలిపారు. స్థానిక కొత్తపేటలోని మహిళల బాలల గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఆరంభమయ్యాయి. తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాలల దినోత్సవం నేపథ్యం గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలు తమ కన్నా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారని, వారి కష్టాన్ని గుర్తించి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదువుకున్నారని చెబుతూ వారు తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసినందునే తాను ఐఏఎస్కు ఎంపికై సబ్ కలెక్టర్ను కాగలిగానని తెలిపారు. ఈ సందర్భంగా బ్లెస్సీ అనే 8వ తరగతి విద్యార్థిని మాట్లాడారు. భావోద్వేగానికి గురైంది. తనకు బాగా చదువుకోవాలని ఆశగా ఉందని, పేదరికం కారణంగా చదువుకోలేని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమావేశంలో ఉన్న స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లఖరాజు మాట్లాడారు. బ్లెస్సీ బీటెక్ చదువుకునేంత వరకు ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా తమ వంతు మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నందులపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక, సిఆర్పి శ్రీదేవి మాట్లాడారు. గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత పర్యవేక్షించారు. మనం ఈరోజు 58వ గ్రంథాలయ వారోత్సవాలని ప్రారంభిస్తున్నాము. అండ్ దీనికి నన్ను అతిథిగా ఇన్వైట్ చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ముందరగా చిల్డ్రన్స్ డే కాబట్టి ఆల్ ఆఫ్ యూ ఇక్కడ వచ్చారు. యూ షుడ్ ఫీల్ స్పెషల్ అనమాట. సో మీరందరే చిల్డ్రన్ అయినా మా అందరిలో కూడా ఒక చైల్డ్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుందన్నమాట. బీయింగ్ చైల్డ్ అనేది ఈజ్ అ స్పిరిట్. ఏజ్తో కాదని నేను అనుకుని మా అందరికి కూడా చిల్డ్రన్స్ డే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో మనం అందరం కూడా పండిత్ నెహ్రూ గారి గురించి బాగా చదువుతూ ఉంటాము. పండిత్ నెహ్రూ గారు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, మనకు చాలా బాగా తెలుసు. సో ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఆయన బర్త్డేని మనము చిల్డ్రన్స్ డే అని జరుపుకుంటున్నాం. ఒక పర్సన్ మ్యాక్సిమం ఒక బుక్ నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది. అది మనము భగవద్గీత కావచ్చు, రిలీజియస్ బుక్స్ కావచ్చు, లేకపోతే ఒక మంచి ఫిక్షన్ స్టోరీ కావచ్చు, లేకపోతే ఒక ఎన్సైక్లోపీడియా కావచ్చు. ఇప్పుడు పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా తగ్గిపోతుంది. మనకి ఎంతసేపటికి ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ బుక్ టైం కంటే. సో ఎప్పుడు ఏది టీవీలో చూద్దామా, ఎప్పుడు ఏది ఫోన్లో చూద్దామా అని అనుకుంటాం. సో మేము అకాడమీలో ఉన్నప్పుడు నేను ఒకటి లెటర్ టు మై సెల్ఫ్ ఆఫ్టర్ 10 years అని రాసుకున్నాను. మసూరిలో ట్రైనింగ్ ఉన్నప్పుడు ఏమని రాసుకున్నానంటే 10 yearsలో వర్క్ హెక్టిక్గా ఉంటుంది, అది తెలుసు, కానీ అట్లీస్ట్ ఇయర్లో 2 books కంప్లీట్ చేస్తాను అని చెప్పాను. అంటే దట్ ఈస్ అ ప్రాక్టికల్ గోల్. 2 books కంటే ఎక్కువ చదివితే వెల్ అండ్ గుడ్, దానికంటే మంచిదేం లేదు, కానీ మినిమం 2 books చదువుతాను. సో పడుకునే ముందర ఫోన్లో ఏదన్నా స్క్రోల్ చేస్తే చూడడం కంటే 2 pages, ఏదో ఒకటి 2 pages. ఆల్రెడీ పొద్దు నుంచి ఫైల్స్ చదువుంటాను కాబట్టి చదవలేను. అందుకని ఏం చేశాను, ఫిక్షన్ చదవడం మొదలుపెట్టాను. హ్యారీ పాటర్ కానీ, లేకపోతే మన చందమామ కథలు కానీ, ఏవైతే చదువుతుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయో, లేకపోతే నాకు డిటెక్టివ్ నావెల్స్ ఇష్టం, ఏదో ఒకటి ఫస్ట్ మీరు రీడింగ్ అబిలిటీ అనేది పెంచుకోవాలి. రీడింగ్ అబిలిటీ వల్ల మన అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉంటుందో అది చాలా పెరుగుతుంది. అటెన్షన్ స్పాన్ అంటే ఏంటి, టీచర్ ఏదైనా లెక్చర్ మొదలుపెట్టింది అనుకోండి, 5 నిమిషాల వరకు అంతా వింటాం, తర్వాత ఏం చెప్తుందో తెలియదు. నిన్న విన్న పాట కానీ, ఈరోజు తిన్న ఫుడ్ కానీ, రేపు వేసుకునే బట్టలు కానీ, వీటి గురించి ఆలోచిస్తాం. దుడుకుగా మాట్లాడుతూ ఉంటారు, కోపంగా, ఆవేశంగా. సో మేడం దగ్గర నుంచి ఫస్ట్ మీరు ఏ ఇదికి వెళ్ళినా సరే ఎంత ప్లెజెంట్గా వినటానికి ఎంత బాగుంటుందో మనం కూడా అంత ఇదిగా మాట్లాడటం అనేటువంటిది ఇవాళ నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. మీతో పాటు నేను కూడా అది తీసుకుంటున్నాను అది వాళ్ళ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండోది బుక్. ఇవాళ November 14th హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే, ఇవాళ గ్రంథాలయ వారోత్సవం అని చెప్పేసి మనం ఇచ్చేసుకుంటున్నాం. స్టూడెంట్ లైఫ్లో ఏంటంటే ఫస్ట్ అసలు ఎవరైనా సరే చదువుకున్న నాలెడ్జ్ మనకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతుందా చెప్పలేం. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం ఎంచుకున్న ఫీల్డ్ ఒకటి ఉంటుంది, ఫైనల్ అవుట్పుట్గా మనం చేస్తున్న జాబ్ సమ్టైమ్స్, ప్రతిసారి అని చెప్పను, కొన్నిసార్లు అది డిఫరెంట్ అవ్వచ్చు. కానీ నువ్వు ఎక్కడ ఏం చదివినా అది నీ జీవితంలో ఏది వృధా పోదది. నీకు ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది ఒక చిన్న నావెలే కావచ్చు, ఒక పోయమే కావచ్చు, ఒక కవితే కావచ్చు, లేదా ఒక సమ్ సైన్స్, సోషల్, తెలుగు ఏదైనా కావచ్చు. అఫ్కోర్స్ అది మ్యాథమెటిక్స్ అయినా సరే మీరు ఒక నేర్చుకుంటారు కదా. మీ ఆలోచనలు జాగ్రత్త, పిల్లలు శ్రద్ధగా వినండి. మీ ఆలోచనలు జాగ్రత్త, అవే మీ మాటలు అవుతాయి. మీ మాటలు జాగ్రత్త, అవే మీ చేతలు అవుతాయి. మీ చేతలు జాగ్రత్త, అవే మీ అలవాట్లు అవుతాయి.
మీ అలవాట్లు మహా జాగ్రత్త, అదే మీ వ్యక్తిత్వంగా మారుతుంది. మీ వ్యక్తిత్వం మరింత జాగ్రత్త, అదే మీ గమ్యం లక్ష్యం అవుతుంది. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన గమ్యం అలా ఉంటుంది. గోల్ చేయాలంటే అడ్డగోలు లేదు, గోల్మాల్ లేదు, కష్టపడటమే నా దృష్టిలో. నాకు తెలిసిన సర్వీస్ ఈ రోజున బుర్రాజు జయలక్ష్మి గారు కానీ, వెంకటేశం గారు కానీ, రిటైర్డ్ దయాచారి కానీ, దాదాపు 10 నుంచి 12 మంది ఐఏఎస్ ఆఫీసర్ రెగ్యులర్ టచ్లో ఉంటాను. అలా ఉండడానికి వాళ్ళ గొప్పతనం నా గొప్పతనం కాదు, నాకు సర్వీస్ వల్ల నేను అందరితో ఉంటాను.